హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ ఎం మల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈరోజు వీడియోలో మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన 100 మోస్ట్ ఇంపార్టెంట్ బిడ్ బ్యాంక్ను డిస్కస్ చేద్దాం. ఈరోజు వీడియోలో మనం పార్ట్ 1లో భాగంగా 1 to 50 బిడ్స్ను డిస్కస్ చేద్దాం. అయితే ఈ బిడ్ బ్యాంక్ అనేది ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు RBI 90 క్విజ్ ప్రోగ్రామ్ను లాంచ్ చేయడం జరిగింది. ఆ క్విజ్ ప్రోగ్రాంలో కవర్ చేసే టాపిక్స్లలో RBI కూడా ఒక అంశం ఉంది. కాబట్టి ఈ క్విజ్ ప్రోగ్రామ్ని ఎవరైతే అటెండ్ చేయబోతున్నారో వారికి బిడ్ బ్యాంక్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ RBI రిలేటెడ్ క్వశ్చన్స్ అనేటివి దాదాపు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా కవర్ చేస్తారు. కాబట్టి సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ బిడ్ బ్యాంక్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక ఈరోజు బిడ్ బ్యాంక్ ఏంటనే మనం డిస్కస్ చేద్దాం. సో ఇక RBI 90 క్విజ్ ప్రోగ్రాంలో భాగంగా ఒక 10 టాపిక్స్ను వారు కవర్ చేస్తున్నట్టుగా మనకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఆ 10 టాపిక్స్లో ఒక టాపిక్ ఏంటంటే RBI అనేది కూడా ఒక టాపిక్. కాబట్టి ఈ RBI రిలేటెడ్ ఒక 100 బిట్స్ని మీ ముందుకు తీసుకురావాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను పార్ట్ 1లో భాగంగా 50 బిట్స్ను మీ ముందుకు తీసుకొచ్చాను. అవేంటని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. కాబట్టి ఆ క్విజ్ ప్రోగ్రామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్న వారు కూడా ఈ బిడ్ బ్యాంకు చూడవచ్చు. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ బిడ్ బ్యాంక్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక కమింగ్ టు ఫస్ట్ వన్, ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఈజ్. సో వాట్ ఈస్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? మనందరికి తెలుసు. సో ద ఆన్సర్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో RBI ఈజ్ ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. Next one, the Reserve Bank of India was established on. So the Reserve Bank of India was established on 1st April 1935. So దీన్ని 1st April 1935లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ ద RBI యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్? అంటే ఏ సంవత్సరంలో RBI చట్టాన్ని రూపొందించారు? సో కమింగ్ టు ది ఆన్సర్, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్ 1934. అంటే 1934లో రూపొందించిన చట్టం ఆధారంగా 1935 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో యాక్ట్ అనగానే ఒక ఇయర్ ముందుగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, ద RBI వాజ్ నేషనలైజ్డ్ ఆన్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వన్. సో ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ నేషనలైజ్డ్ ఆన్ 1st January 1949. సో చాలామంది 48 అనుకుంటారు, బట్ 48 కాదు. సో ఇట్ వాజ్ నేషనలైజ్డ్ ఆన్ 1st January 1949. నెక్స్ట్ వన్, ఆన్ హూజ్ రికమెండేషన్స్ ద RBI వాజ్ సెటప్. సో ఎవరి రికమెండేషన్ ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? ద ఆన్సర్ ఈజ్ రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్. సో ఈ రాయల్ కమిషన్ను 1926లో కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హిల్టన్ యంగ్ కమిషన్ అని పిలుస్తారు దీన్ని. సో అకార్డింగ్ టు ద రికమెండేషన్స్ ఆఫ్ హిల్టన్ యంగ్ కమిషన్, సో ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ సెటప్ ఆర్ ఎస్టాబ్లిష్డ్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వన్, ఇనిషియల్లీ ద సెంట్రల్ ఆఫీస్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్. అంటే ఇనిషియల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సెంట్రల్ ఆఫీస్ అనేది ఎక్కడ ఉంది? సో ద ఆన్సర్ ఈస్ కల్కటా. నౌ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కోల్కతా. అంటే ఇనిషియల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ అనేటివి కల్కటాలో ఉండాలి, వెస్ట్ బెంగాల్ కల్కటాలో ఏర్పాటు చేశారు. లాటర్ ఇట్ వాజ్ మూవ్డ్ ఫ్రమ్ కల్కటా టు ముంబై. సో అది కూడా చూద్దాం. ఇన్ విచ్ ఇయర్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ మూవ్డ్ ఫ్రమ్ Kolkata to Mumbai or Bombay. Earlier it was called as Bombay. So it was in 1937. 1937లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయాన్ని, హెడ్ క్వార్టర్స్ని కల్కటా నుండి ముంబైకి షిఫ్ట్ చేయడం జరిగింది, మూవ్ చేయడం జరిగింది. సో దిస్ ఇయర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అంటిల్ విచ్ ఇయర్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్సో యాక్టెడ్ యాజ్ బర్మాస్. నౌ ఇట్ ఈస్ బీయింగ్ కాల్డ్ యాజ్ మ్యాన్మార్ సెంట్రల్ బ్యాంక్. అంటే మ్యాన్మార్ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఎప్పటి వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ చేయడం జరిగింది, వ్యవహరించడం జరిగింది?
సో దట్ ఆన్సర్ ఈస్ ఏప్రిల్ 1947. అంటే 1 ఏప్రిల్ 1935 నుండి ఏప్రిల్ 1947 వరకు కూడా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మయన్మార్ యొక్క సెంట్రల్ బ్యాంక్ కూడా వ్యవహరించడం జరిగింది. నెక్స్ట్ వన్, హూ ఇస్ ద కరెంట్ ఆర్బీఐ గవర్నర్? అంటే ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ శ్రీ శక్తికాంత దాస్. హీ ఈజ్ ది 25th గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. సో ఇతను ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇతని యొక్క టెన్యూర్ 12th December 2018 ఆన్వర్డ్స్. అంటే 12th December 2018 ఆన్వర్డ్స్ ఇంకా శక్తికాంత దాస్ ఈజ్ కంటిన్యూయింగ్ యాజ్ ఆర్బీఐ గవర్నర్. రెండో టర్మ్లో కూడా తను కంటిన్యూ అవుతున్నారు. సో కాబట్టి 25th గవర్నర్ అనేది కూడా ఇంపార్టెంట్. శక్తికాంత దాస్ ఈజ్ ది 25th గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. నెక్స్ట్ వన్, ప్రజెంట్ డిప్యూటీ గవర్నర్స్ ఆఫ్ ది ఆర్బీఐ. అంటే ఆర్బీఐకి 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. వారు ఎవరంటే ఎం రాజేశ్వరరావు, స్వామినాథన్ జే, టి రవిశంకర్, డాక్టర్ ఎండి పాత్ర, మైకల్ దేబాబ్రత పాత్ర. సో దెర్ ఆర్ 4 డిప్యూటీ గవర్నర్స్ ఆఫ్ ఆర్బీఐ. ఈ నలుగురు ఉంటారు డిప్యూటీ గవర్నర్స్గా. సో వీరి పేర్లను కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆర్బీఐ ఈజ్ లొకేటెడ్ ఇన్. సో మనందరికి తెలుసు పాపులర్లీ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఆర్బీఐ ఈజ్ లొకేటెడ్ ఇన్ ముంబై. Next one, who was the first RBI governor? So this is also most important one. So the first RBI governor was Sir Osborne Smith. Sir Osborne Smith from 1st April 1935 to 30th June 1937. సో ఇతను బ్రిటిషరే ముందుగా ఆర్బీఐ గవర్నర్గా అపాయింట్ కావడం జరిగింది. సో కాబట్టి హూ ఇస్ ద ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ అంటే ఏం చెప్పాలి? సర్ ఆస్బర్న్ స్మిత్. His tenure is from 1st April 1935 to 30th June 1937. Next question is, who is the first native Indian governor of the RBI? మరి భారతదేశం నుండి ఇండిపెండెంట్ ఇండియా నుండి ఎవరు మొట్టమొదటిసారిగా గవర్నర్గా అపాయింట్ కాబడినారు? సో ద ఆన్సర్ ఈజ్ సర్ సిడి దేశ్ముఖ్. సిడి దేశ్ముఖ్ అంటే చింతామన్ ద్వారకనాథ్ దేశ్ముఖ్. సో ఇతని యొక్క టెన్యూర్ 11th August 1943 టు 30th June 1949 వరకు తను గవర్నర్గా కంటిన్యూ చేయడం జరిగింది. అంటే సో ఈజ్ ది ఇండియన్ గవర్నర్ ఆఫ్ ది ఆర్బీఐ. నెక్స్ట్ వన్, 14th వన్, హూ ఈజ్ ద లాంగెస్ట్ సర్వింగ్ గవర్నర్ ఆఫ్ ది ఆర్బీఐ? సో ఎవరు ఎక్కువ కాలం పాటు గవర్నర్గా కొనసాగిన వ్యక్తి ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ సర్ బెనగల్ రామారావు. సర్ బెనగల్ రామారావు ఈజ్ ది లాంగెస్ట్ సర్వింగ్ గవర్నర్ ఆఫ్ ది ఆర్బీఐ. సో ఇతని యొక్క టెన్యూర్ 1st July 1949 టు 14th January 1957. అంటే ఈ సర్వ్డ్ ఫర్ 7 years 197 days. అంటే దాదాపుగా 7.5 సంవత్సరాల కంటే ఎక్కువగా ఇతను ఆర్బీఐ గవర్నర్గా కంటిన్యూ కావడం జరిగింది. సో హీ వాజ్ ది 4th గవర్నర్ ఆఫ్ ది ఆర్బీఐ. అంటే 4th గవర్నర్ లాంగెస్ట్ సర్వింగ్ గవర్నర్గా రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. సో ద నేమ్ ఈజ్ సర్ బెనగల్ రామారావు. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద షార్టెస్ట్ సర్వ్డ్ గవర్నర్ ఆఫ్ ది ఆర్బీఐ? అంటే అతి తక్కువ కాలం పనిచేసిన ఆర్బీఐ గవర్నర్ ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ అమితావ్ ఘోష్. సో ఈ సర్వ్డ్ ఫర్ ఓన్లీ 20 days. అంటే 15th January 1985 నుండి 4th February 1985 వరకు కేవలం 20 days మాత్రమే ఇతను ఆర్బీఐ గవర్నర్గా కంటిన్యూ కావడం జరిగింది. సో హీఈస్ ది 16th గవర్నర్ ఆఫ్ ది ఆర్బీఐ. అంటే 16th గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అనేది షార్టెస్ట్ సర్వ్డ్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐగా మనం చెప్పవచ్చు. ద నేమ్ ఈస్ అమితావ్ ఘోష్. నెక్స్ట్ వన్, హౌ మెనీ ఆర్బీఐ జోనల్ ఆఫీసెస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? సో దేర్ ఆర్ 4 జోనల్ ఆఫీసెస్. ఇన్ ద నార్త్ న్యూ ఢిల్లీ, ఇన్ ద సౌత్ చెన్నై, ఇన్ ద ఈస్ట్ కోల్కతా, West Mumbai. So these are the 4 zonal offices of the RBI. Next one, how many RBI regional offices are there? So there are 19 regional offices of RBI located in India. So 19 regional offices అనేది గుర్తుపెట్టుకోండి. Next one, how many RBI branches are there? సో నార్మల్గా కమర్షియల్ బ్యాంక్స్కి ఉన్నట్టే ఆర్బీఐ కూడా బ్రాంచెస్ ఉంటాయి. సో హౌ మెనీ ఆర్బీఐ బ్రాంచెస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? సో దేర్ ఆర్ 31 branches ఇన్ ఇండియా. సో ఆర్బీఐకి 31 branches ఉన్నాయి ఇండియాలో.
నెక్స్ట్ వన్, ద రిజర్వ్ బ్యాంక్ స్టాఫ్ కాలేజ్, దట్ ఈస్ RBSC, ఎస్టాబ్లిష్డ్ ఆన్. సో ద రిజర్వ్ బ్యాంక్ స్టాఫ్ కాలేజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 3rd July 1963 ఇన్ చెన్నై. సో స్టాఫ్ కాలేజ్ అనే ట్రైనింగ్ పర్పస్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీన్ని 3rd July 1963లో చెన్నైలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ వన్, వెన్ ద కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ బ్యాంకింగ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది RBI. సో ద అగ్రికల్చరల్ బ్యాంకింగ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది RBI. So it is on 29 September 1969 at Pune. సో ద కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ బ్యాంకింగ్ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే పూణేలో. ఇట్ ఈజ్ ఆన్ 29 September 1969. అయితే ఎర్లియర్ ఏంటంటే ఇది ద కోఆపరేటివ్ బ్యాంకర్స్ ట్రైనింగ్ కాలేజ్ CBTC విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 29 September 1969 వాజ్ రినేమ్డ్ యాజ్ ది కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ బ్యాంకింగ్. అంటే కోఆపరేటివ్ బ్యాంకర్స్ ట్రైనింగ్ కాలేజ్నే ఈ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ బ్యాంకింగ్గా రినేమ్ చేయడం జరిగింది. ఇక CBTC అనేది 29 September 1969లో పూణేలో ఏర్పాటు చేశారు. ఇక నెక్స్ట్ వన్, ఎట్ విచ్ ప్రింటింగ్ ప్రెసెస్ ద ఇండియన్ కరెన్సీ నోట్స్ ఆర్ ప్రింటెడ్. అంటే ఎన్ని ప్రింటింగ్ ప్రెస్లలో ఇండియన్ కరెన్సీ నోట్స్ అనేటివి ప్రింట్ చేయబడతాయి. సో ఆన్సర్ ఈజ్ ఎట్ 4 ప్రింటింగ్ ప్రెసెస్. మరి ఆ 4 ఎక్కడ ఉన్నాయంటే దేవాస్ ఇన్ మధ్యప్రదేశ్, నాసిక్ ఇన్ మహారాష్ట్ర, మైసూర్ ఇన్ కర్ణాటక, సాల్బోని ఇన్ వెస్ట్ బెంగాల్. ఈ 4 ప్రింటింగ్ ప్రెసెస్లో ఇండియన్ కరెన్సీ నోట్స్ అనేటి ప్రింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, కాయిన్స్ ఆర్ మింటెడ్ ఎట్. అంటే మన కరెన్సీ కాయిన్స్ ఉన్నాయి, వాటిని ఎక్కడ ప్రింట్ చేస్తారు. సో దీస్ కాయిన్స్ ఆర్ మింటెడ్ ఎట్ 4 mints. దే ఆర్ ఇన్ ముంబై, హైదరాబాద్, కోల్కతా అండ్ నోయిడా. ఈ 4 ప్లేసెస్లో ఈ కాయిన్స్ అనేటి మింట్ చేయడం జరుగుతుంది, ప్రింట్ చేయడం జరుగుతుంది, తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్. అంటే ఇండియన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఏ సంవత్సరంలో రూపొందించారు. సో ఆన్సర్ ఈజ్ ఇన్ 1949. ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్ 1949. అయితే ఇట్ వాజ్ పాస్డ్ యాజ్ ద బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్. ఎర్లియర్ దీని యొక్క నేమ్ ఏంటంటే బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ 1949గా దాన్ని ఎనాక్ట్ చేశారు. ఆ తర్వాత దీన్ని బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949గా 1 March 1966 నుండి దాన్ని నేమ్ చేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యానిమల్ ఆన్ ద ఇన్సిగ్నియా ఆఫ్ ది RBI. అంటే RBIకి ఒక సింబల్ ఉంటుంది, ఆ సింబల్ ఉన్నటువంటి యానిమల్ ఏంటి అనేది కూడా క్వశ్చన్ రావచ్చు మనకు. ద ఆన్సర్ ఈజ్ రాయల్ బెంగాల్ టైగర్. సో మీరు RBI సింబల్ చూడగానే అక్కడ ఒక టైగర్ పిక్చర్ కనబడుతుంది. ఇన్సిగ్నియా అంటే RBI యొక్క సింబల్, దానిపైన ఉండేటి యానిమల్ ఏంటి, రాయల్ బెంగాల్ టైగర్. నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ద ట్రీ ఆన్ ద ఇన్సిగ్నియా ఆఫ్ ది RBI. మరి RBI సింబల్ ఇంకొక ట్రీ కూడా కనబడుతుంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ట్రీ. సో దట్ ఈస్ పామ్ ట్రీ. మన ఖర్జూరా చెట్టు అంటాం. సో ఆ చెట్టు కూడా దాని యొక్క సింబల్ కూడా మనకు RBI సింబల్లో కనపడుతుంది. పైన మనకి ఇక్కడ ఉంది చూడండి. సో దిస్ ఈజ్ RBI ఇన్సిగ్నియాలోని యానిమల్ రాయల్ బెంగాల్ టైగర్. దిస్ ఈజ్ ది పామ్ ట్రీ. సో దట్ ఈస్ ది సింబల్. ఇక నెక్స్ట్ చూద్దాం. సో హూ అపాయింట్స్ ద RBI గవర్నర్. సో RBI గవర్నర్ను ఎవరు అపాయింట్ చేస్తారు. సో ద ఆన్సర్ ఈస్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ది ఫైనాన్స్ మినిస్టర్. నెక్స్ట్ వన్, గవర్నర్ ఆఫ్ ది RBI ఈజ్ అపాయింటెడ్ ఫర్ హౌ మెనీ ఇయర్స్. సో ద ఆన్సర్ ఈస్ గవర్నర్ ఆఫ్ RBI ఈజ్ అపాయింటెడ్ ఫర్ 3 years term. ఫర్దర్ హిస్ టెన్యూర్ మే బీ ఎక్స్టెండెడ్. 3 yearsకి అతను అపాయింట్ చేస్తారు. మళ్ళీ అవసరం అనుకున్నప్పుడు గవర్నమెంట్ అతని యొక్క టెన్యూర్ను ఎక్స్టెండ్ చేయవచ్చు. కాబట్టి 3 years అనేది ఆన్సర్. నెక్స్ట్ వన్, అకౌంటింగ్ ఇయర్ ఆఫ్ ద RBI ఈజ్. జనరల్ మనకు దెర్ ఆర్ 2 accounting years. One is calendar year that begins on 1st January that ends on 31st December. The another year is financial year that begins on 1st April that ends on next year March 31st. బట్ RBI ఏ అకౌంటింగ్ ఇయర్ను అడాప్ట్ చేస్తుంది అంటే 1st July to 30th June వరకు దీని యొక్క అకౌంటింగ్ ఇయర్ను కంటిన్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, who was the first woman deputy director of the RBI. So this is also most important one.
who was the first woman deputy director of the RBI? So the answer is కిషోర్ జయేంద్ర ఉదేశి, అంటే కేజే ఉదేశి అని పిలుస్తారు. కిషోర్ జయేంద్ర ఉదేశి 10th June 2003 to 12th October 2005 వరకు ఉమెన్ డిప్యూటీ డైరెక్టర్గా, ఆర్బీఐ యొక్క డైరెక్టర్గా ఈ ఉమెన్ కంటిన్యూ చేయడం జరిగింది. అంటే కేజే ఉదేశి అని దీనికి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ బ్యాంక్ వర్క్స్ యాజ్ ఆర్బీఐస్ ఏజెంట్ ఎట్ ప్లేసెస్ వేర్ ఇట్ హ్యాస్ నో ఆఫీసెస్ ఆఫ్ ఇట్స్ ఓన్? అంటే ఎక్కడైతే ఆర్బీఐకి రీజనల్ ఆఫీసర్స్ కానీ బ్రాంచెస్ కానీ లేని చోట ఏ బ్యాంక్ దీనికి ఏజెంట్గా పనిచేస్తుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ యాక్ట్ యాజ్ ఏజెంట్ వేర్ దెర్ ఈజ్ నో ఆఫీస్ ఆఫ్ ది ఆర్బీఐ. ఆర్బీఐ యొక్క ఆఫీస్ లేని చోట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఆర్బీఐ యొక్క ఏజెంట్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ చూద్దాం, హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ది ఆర్బీఐ? సో ఇక్కడ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఆర్బీఐని కంపోజిషన్ ఉంటుంది. సో ఎంతమంది ఉంటారు అంటే ద ఆన్సర్ ఈజ్ 21 మెంబర్స్. ఈ 21లో ఫస్ట్ వన్ గవర్నర్ ఉంటారు, 4 డిప్యూటీ గవర్నర్స్ కూడా ఉంటారు, 2 ఫ్రమ్ MOF అంటే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ నుండి 2 రిప్రజెంటేటివ్స్ ఉంటారు. తర్వాత 10 గవర్నమెంట్ నామినేటెడ్ డైరెక్టర్స్ ఉంటారు. తర్వాత 4 డైరెక్టర్స్ హూ రిప్రజెంట్ ది లోకల్ బోర్డ్స్, అంటే 4 బోర్డ్స్ నుండి 4 డైరెక్టర్స్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఆల్ టుగెదర్ 21 మెంబర్స్ ఉండడం జరుగుతుంది. అంటే ఆర్బీఐ యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కంపోజిషన్లో 21 మెంబర్స్ ఉంటారనేది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ క్రియేటెడ్ ద రూపీ సింబల్? అంటే ఇటీవల రూపీ సింబల్ అని మనం యూజ్ చేస్తున్నాం. సో ఇలా ఉండే రూపీ సింబల్ను ఎవరు క్రియేట్ చేశారు? సో దట్ హూ హ్యాస్ క్రియేటెడ్ ది రూపీ సింబల్? సో ద ఆన్సర్ ఈజ్ డి ఉదయ్ కుమార్. హీ ఈజ్ ది IIT Mumbai graduate. దట్ సింబల్ వాజ్ ప్రెజెంటెడ్ ఫర్ ద పబ్లిక్ ఆన్ 15th July 2010. అంటే 2010 15th Julyలో ఈ రూపీ సింబల్ అనేది మనకు అందుబాటులోకి రావడం జరిగింది. సో దట్ వాజ్ క్రియేటెడ్ బై డి ఉదయ్ కుమార్. నెక్స్ట్ వన్, CRR స్టాండ్స్ ఫర్, అంటే CRR యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సో CRR స్టాండ్స్ ఫర్ క్యాష్ రిజర్వ్ రేషియో. సో వాట్ డూ యూ మీన్ బై క్యాష్ రిజర్వ్ రేషియో? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ క్యాష్ టు బి కెప్ట్ ఎట్ ది ఆర్బీఐ బై ద బ్యాంక్స్ ఫ్రమ్ దేర్ డిపాజిట్స్. అంటే బ్యాంక్ యొక్క డిపాజిట్ల నుండి ఆర్బీఐ వద్ద ఎంత క్యాష్ ఉంచాలనేది చెప్పే యొక్క రేషియోను మనం CRR అంటాం, క్యాష్ రిజర్వ్ రేషియో. నెక్స్ట్ వన్, SLR స్టాండ్స్ ఫర్ SLR స్టాండ్స్ ఫర్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. సో వాట్ డూ యూ మీన్ బై స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో? ఇట్ ఈస్ ఎ పర్సంటేజ్ ఆఫ్ బ్యాంక్స్ డిపాజిట్స్, అంటే బ్యాంక్స్ డిపాజిట్ దట్ మస్ట్ బి కెప్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్, గోల్డ్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. అంటే రిజర్వ్ బ్యాంక్ వద్ద ఒక బ్యాంక్ తన వద్ద ఉన్న డిపాజిట్లలో ఎంత మేరకు క్యాష్ రూపంలో, గోల్డ్ రూపంలో, గవర్నమెంట్ సెక్యూరిటీ రూపంలో నిల్వ ఉంచాలనే చెప్పే రేషియోని మనం స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటారు. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోగా దీన్ని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రజెంట్ కరెంట్ రెపో రేట్? సో మనకు MPC మానిటరీ పాలసీ కమిటీ అనేది ఎవ్రీ 2 monthsకి ఒకసారి ఈ రెపో రేట్ను అనౌన్స్ చేస్తుండేది. వాట్ ఈస్ ద కరెంట్ రెపో రేట్ యాజ్ ఆఫ్ 9th August 2024? అంటే లేటెస్ట్ MPC మీటింగ్ అనేది 9th August 2024లో అనౌన్స్ చేయడం జరిగింది. సో అప్పుడున్న రేట్ ఏంటంటే 6.5. ఈ 6.5 అనేది గత 9 కాన్సెక్యూటివ్ టైమ్స్, అంటే గత 9 సార్లు కూడా MPC కమిటీ అనేది ఈ 6.5% అలాగే కంటిన్యూ చేస్తూ రావడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద కరెంట్ రెపో రేట్? కరెంట్ రెపో రేట్ ఈజ్ 6.5%. వాట్ డూ యూ మీన్ బై రెపో రేట్? Repo rate is the repurchasing agreement or repurchasing option rate at which loans are extended to the commercial banks by the RBI. అంటే RBI కమర్షియల్ బ్యాంకులకు ఇచ్చే లోను ఏ రేటుకి అయితే లోన్లు ఇవ్వడం జరుగుతుందో ఆ లోన్ రేట్ని మనం రెపో రేట్ అని పిలవడం జరుగుతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ప్రెజెంట్ రివర్స్ రెపో రేట్ యాజ్ ఆఫ్ 9th August 2024. అంటే రెపో రేట్ ఉంటుంది, రివర్స్ రెపో రేట్ కూడా RBI ప్రతి 2 monthsకి ఒకసారి రివ్యూ చేసి అనౌన్స్ చేయడం జరుగుతుంది.
ద ప్రెజెంట్ రివర్స్ రెపో రేట్ ఈస్ 3.35%. అంటే ఇది కూడా గత 9 ఎంపీసీ సమావేశాలుగా దీన్ని సేమ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్, ప్రెజెంట్ క్యాష్ రిజర్వ్ రేషియో. వాట్ ఈస్ ద కరెంట్ సిఆర్ఆర్? సో ద ప్రెజెంట్ క్యాష్ రిజర్వ్ రేషియో ఈజ్ 4.5%. అంటే 4.5% ఒక బ్యాంక్ తన డిపాజిట్లలో 4.5% క్యాష్ రూపంలో ఆర్బీఐ దగ్గర నిల్వ ఉంచాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ క్యాష్ రిజర్వ్ రేషియో. నెక్స్ట్ వన్, present statutory liquidity ratio. మరి వాట్ ఈస్ ద present SLR ratio? SLR that is 18%. So the SLR may be increased up to 40% by the RBI, బట్ ప్రస్తుతానికి ఇది 18%గా డిసైడ్ చేయడం జరిగింది. సో కరెంట్ SLR ఈజ్ 18%. నెక్స్ట్ వన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనలైజ్డ్ 14 బ్యాంక్స్ ఆన్. సో ఇండియన్ బ్యాంకింగ్ హిస్టరీలో 14 బ్యాంక్స్ను సెంట్రల్ గవర్నమెంట్ నేషనలైజ్ చేయడం జరిగింది ఏ రోజున? సో దిస్ ఈజ్ ఆన్ 19th July 1969. ద నెక్స్ట్ వన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనలైజ్డ్ 6 బ్యాంక్స్ ఆన్. సో మరొక 6 బ్యాంక్స్ కూడా నేషనలైజ్ చేశారు, అది 15th April 1980. ఈ రెండు డేట్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద డిజిటల్ రూపీ, దట్ ఈస్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ CBDC వాజ్ లాంచ్డ్ బై ది RBI ఆన్. సో ఎప్పుడు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని లాంచ్ చేయడం జరిగింది? దట్ ఈస్ కాల్డ్ డిజిటల్ రూపీ. సో ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ 1st December 2022. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వెన్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ వాజ్ లాంచ్డ్. అంటే యూపీఐని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఈజ్ 11th April 2016. ఇట్ వాజ్ డెవలప్డ్ బై ది NPCI, దట్ ఈస్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ డెవలప్డ్ దిస్ UPI. సో యూపీఐని 11th April 2016 లాంచ్ చేయడం జరిగింది. సో ఇట్ వాజ్ డెవలప్డ్ బై NPCI, దట్ స్టాండ్స్ ఫర్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ RBI మానిటరీ పాలసీ కమిటీ? ఇంతకుముందు చెప్పాం, ఎవ్రీ 2 monthsకి ఒకసారి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి డిఫరెంట్ రేట్స్ను డిసైడ్ చేయడం జరుగుతుంది, రివైజ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ RBI MPC, మానిటరీ పాలసీ కమిటీ. సో అందులో ఎంతోమంది సభ్యులు ఉంటారు? దేర్ ఆర్ 6 members ఇన్ MPC. 1 governor, 1 deputy governor, 1 executive director, 3 experts ఫ్రమ్ అదర్స్. అంటే RBI కాకుండా ఇతర IIT నుంచి కానీ తర్వాత అదర్ యూనివర్సిటీస్ నుండి 3 experts ఉంటారు. మొత్తం 6 members MPCలో ఉండడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్, హూ మింట్స్ ద కాయిన్స్ ఇన్ ఇండియా? అంటే ఇండియాలో కాయిన్స్ని ఎవరు తయారు చేస్తారు? సో దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు ఇండియాలో నాణ్యాలను తయారు చేయడం జరుగుతుంది, కాయిన్స్ను మింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ద బ్యాంక్ అంబుడ్స్మెన్ స్కీమ్ వాస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై ద RBI ఇన్. అంటే ఏ సంవత్సరంలో బ్యాంక్ అంబుడ్స్మెన్ స్కీమ్ను ప్రారంభించడం జరిగింది? ఇట్ వాజ్ ఇన్ June 1995. నెక్స్ట్ వన్, విచ్ డినామినేషన్ పేపర్ కరెన్సీ వాస్ ఫస్ట్ ఇష్యూడ్ బై ది RBI ఇన్ January 1938. సో 1938 జనవరిలో ఏ డినామినేషన్ పేపర్ కరెన్సీ ఫస్ట్ లాంచ్ చేయడం జరిగింది? సో ఇట్ వాజ్ 5 rupees నోట్. అంటే 5 rupees కరెన్సీ నోట్ను ఫస్ట్ టైం RBI లాంచ్ చేయడం జరిగింది, అది 1938 జనవరిలో లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, హౌ మెనీ లాంగ్వేజెస్ ఆర్ ప్రింటెడ్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ది కరెన్సీ నోట్ ప్రింటెడ్ బై ది RBI? సో RBI ప్రింట్ చేసి సర్క్యులేట్ చేసే కరెన్సీ నోట్స్ వెనుకలో ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయి? సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దెర్ ఆర్ 15 లాంగ్వేజెస్ ప్రింటెడ్ ఆన్ ది బ్యాక్ సైడ్ ఆఫ్ ది కరెన్సీ నోట్. సో కరెన్సీ నోట్ వెనుకాల 15 లాంగ్వేజెస్ ఉంటాయి, ఒకసారి మీరు కూడా వెరిఫై చేసి చూడొచ్చు. నెక్స్ట్ వన్, RTGS స్టాండ్స్ ఫర్. సో RTGS స్టాండ్స్ ఫర్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. సో పెద్ద మొత్తంలో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడాన్ని మనం RTGS అంటాం, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ రూపంలో వీటిని ఫండ్స్ను ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ RTGSను ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఆన్ విచ్ డేట్ డినామినేషన్ వాస్ అనౌన్స్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్? ఆన్ విచ్ డేట్ డిమానిటైజేషన్ వాస్ అనౌన్స్డ్ బై ది ప్రైమ్ మినిస్టర్? సో డిమానిటైజేషన్ అంటే
కొన్ని కరెన్సీ నోట్లను గవర్నమెంట్ బ్యాన్ చేస్తూ డినామినేట్ చేయడం జరిగింది, డిమానిటైజ్ చేయడం జరిగింది. ఆ డిమానిటైజేషన్ ఎప్పుడు చేశారు? సో దట్ ఈజ్ ఆన్ 8th November 2016. సో హిస్టారికల్ ఇది ఒక సంచలనంగా మారిపోయింది. 8th November 2016 డిమానిటైజేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఇక లాస్ట్ క్వశ్చన్, ఈ వీడియో లాస్ట్ క్వశ్చన్, విచ్ కరెన్సీ నోట్స్ వర్ డిమానిటైజ్డ్ బై ద గవర్నమెంట్? ఏ కరెన్సీ నోట్లను డిమానిటైజ్ చేయడం జరిగింది అంటే ₹500 నోట్ అండ్ 1000 నోట్స్ వర్ డిమానిటైజ్డ్ బై ది గవర్నమెంట్. ఈ కరెన్సీ నోట్లను రద్దు చేయడం జరిగింది. సో ఇదండి మనం మోస్ట్ 100 ఇంపార్టెంట్ బిట్స్లో భాగంగా పార్ట్ 1 వీడియోలో మనం డిస్కస్ చేసినటువంటి 50 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఆన్ ఆర్బీఐ. వీటి నుండి ఈ ఆర్బీఐ క్విజ్లో కానీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా రావడానికి అవకాశం ఉంది. వాటన్నిటిని చూడండి, ప్రాక్టీస్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. పార్ట్ 2 వీడియోను త్వరలోనే నేను అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ను చూస్తుండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి వీడియోస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.